విజయవాడ అంచుల్లో ఉన్న చిన్న ఇల్లు. పెద్దగా కనిపించదు, కాని ఆ ఇంట్లో ఉన్న మనసులు చాలా పెద్దవి. ఆ ఇంట్లో ఉండేది రామారావు, నాన్న, సీతమ్మ, అమ్మ, కిరణ్, పెద్ద కొడుకు, మౌనిక, కూతులు, చిన్నారి బుజ్జి, చింటూ. ఉదయం 5:30కి అలారం మోగకముందే అమ్మ లేచిపోతుంది. ఈ ఇంట్లో అలారమంటే నేనే అంటూ వంటింట్లోకి అడుగుపెడుతుంది. నాన్న కళ్ళు తెరిచి, ఏమిటి సీతా, ఇంకా చీకటే ఉంది కదా అంటే, అమ్మ నవ్వుతూ, నీ బాధ్యతల్లేవు కాబట్టి నీకు చీకటే, నా బాధ్యతలు చూస్తే వెలుతురే. చిన్న చింటూ నిద్రలోనే అమ్మా, టిఫిన్లో దోసేనా అని అడగడం కుటుంబంలో రోజూ జరిగే కామెడీ. రామారావు ఒక చిన్న క్లర్క్. జీతం పెద్దది కాదు, కాని బాధ్యత మాత్రం పెద్దది. తన షర్ట్ ఐరన్ చేస్తూ అద్దంలో చూసుకుని అనుకుంటాడు, నా కలలు చిన్నవైనా నా పిల్లల కలలు పెద్దవిగా ఉండాలి. అమ్మ టిఫిన్ ప్లేట్ పెడుతూ, ఈ నెల కరెంటు బిల్లు ఎక్కువొచ్చింది అంటే, నాన్న నవ్వుతూ, పిల్లలు బాగా చదువుతుంటే కరెంటు కూడా సంతోషంగా ఖర్చవుతుంది. ఇది విని అమ్మ కళ్లలో కొంచెం తడి, కొంచెం గర్వం. సీతమ్మ రోజూ తిడుతుంది. సరిగ్గా తినరు, ఫోన్ పట్టుకుని కూర్చుంటారు, ఎవ్వరూ నా మాట వినరు. కాని అదే అమ్మ రాత్రు పిల్లలందరూ పడుకున్నాక వాళ్ల పుస్తకాలు సరిచేసి, వాళ్ల కప్పు కప్పి, నాన్నతో నెమ్మదిగా అంటుంది, వాళ్ళకి ఏం కావాలో మనం ముందే చూసుకోవాలి. అమ్మ ప్రేమ అనేది మాటల్లో కాదు, పనుల్లో ఉంటుంది. కిరణ్ కాలేజీ ఫైనల్ ఇయర్. బయట కఠినంగా కనిపిస్తాడు, కాని లోపల బాగా సాఫ్ట్. మౌనిక ఇంటర్. నాన్నకి అమ్మకి తర్వాత తన ప్రపంచం అన్నయ్యే. మౌనిక, అన్నయ్య, నన్ను కాలేజ్కి డ్రాప్ చేస్తావా? కిరణ్, నేను డ్రైవర్ అనుకున్నావా? మౌనిక, డ్రైవర్ కాదు, నా హీరో. ఇది విని కిరణ్ మొహంలో నవ్వు ఆపుకోలేడు. సీతమ్మ రోజూ తిడుతుంది. సరిగ్గా తినరు, ఫోన్ పట్టుకుని కూర్చుంటారు, ఎవ్వరూ నా మాట వినరు. కాని అదే అమ్మ రాత్రు పిల్లలందరూ పడుకున్నాక వాళ్ల పుస్తకాలు సరిచేసి, వాళ్ల కప్పు కప్పి, నాన్నతో నెమ్మదిగా అంటుంది, వాళ్ళకి ఏం కావాలో మనం ముందే చూసుకోవాలి. అమ్మ ప్రేమ అనేది మాటల్లో కాదు, పనుల్లో ఉంటుంది. ఒకరోజు కిరణ్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లి ఫెయిల్ అవుతాడు. ఇంటికి వచ్చి సైలెంట్గా కూర్చుంటాడు. అమ్మ అడిగితే, అన్నీ బాగానే అంటాడు. నాన్న అర్థం చేసుకుంటాడు. రాత్రి టెర్రస్ మీద ఇద్దరూ కూర్చుంటారు. నాన్న, నాక్కూడా నా మొదటి జాబ్ రాలేదు. అప్పుడు నేను కూడా ఇలానే మౌనంగా ఉన్నాను. కిరణ్ కళ్లల్లో నీళ్లు. నాన్నా, నేను మీకు భారమవుతున్నానేమో. నాన్న చేతిని భుజంపై పెట్టి, నువ్వు భారమైతే ఈ ఇంటి పైకప్పు కూలిపోతుంది. అది మాట కాదు, ఆశ. ఒక ఆదివారం. అమ్మ, ఈరోజందరూ కలిసి ఆలయం వెళ్దాం. చింటూ, అమ్మా, దేవుడికి వైఫై ఉందా? అన్నయ్య, ఎందుకురా? చింటూ, అయితే నా కోరిక డైరెక్ట్గా చెప్పొచ్చు. అమ్మ, నీ కోరికలే నాకు భయం. అందరూ నవ్వుతారు. ఆ నవ్వులోనే అలసట కరిగిపోతుంది. మౌనికకు ఒకసారి ఫీవర్. అమ్మ రాత్రంతా మేల్కొని కూర్చుంటుంది. నాన్న ఆఫీసుకి సెలవు పెడతాడు. కిరణ్ మందులు తెచ్చేందుకు బయటికి పరిగెత్తుతాడు. చింటూ నెమ్మదిగా దగ్గర కూర్చొని, అక్కా, నేను నీ బొమ్మ ఇస్తా, నువ్వు ఏడవకు అంటాడు. అదే కుటుంబం, అందరూ ఒకరికొకరు మందు. కొన్ని నెలల తర్వాత కిరణ్కు మంచి జాబ్ వస్తుంది. మొదటి జీతం ఇంటికి తెచ్చి అమ్మ చేతిలో పెడతాడు. అమ్మ కళ్లలో నీళ్లు. ఇది నా జీతం కన్నా విలువైనది. నాన్న నిశ్శబ్దంగా బయటకెళ్ళి కళ్లద్దాలు తీసి కళ్లనీళ్లు తుడుచుకుంటాడు. మౌనిక, అన్నయ్య, నువ్వు మా హీరోనే. చింటూ, ఇప్పుడైనా నాకు సైకిల్ కొనిస్తావా? అందరూ నవ్వుతారు. ఆ ఇల్లు ఇంకా చిన్నదే, డబ్బు ఇంకా లిమిటెడ్నే, కాని ప్రేమ మాత్రం అపరిమితం. ఎందుకంటే ఇల్లు ఇటుకలతో కాదు, మనసులతో కడతారు.